కుర్రకారుకు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఏదో కోల్పోయినట్టే ఉంటుంది. ప్రేమే కావచ్చు, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, అది కాకపోతే టైం పాస్ కోసం కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ మాత్రం మస్ట్గా ఉండాలి. గర్ల్ ఫ్రెండ్ జేబు ఖాళీ చేస్తుందని సినిమా షికార్లు షాపింగ్లని గుల్లవడం తప్పదని, అంతా అయిన తర్వాత యు ఆర్ మై బెస్టీ అని నెమ్మదిగా జారుకుని తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం చేసుకుంటుందని తెలుసు. అయినా కానీ గర్ల్ ఫ్రెండ్ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే అంటుంది యూత్. ఇక కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత యువకులు గర్ల్ ఫ్రెండ్ కోసం సర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తారు. అయితే ముందులా కాలేజీలు, బస్టాండ్ల దగ్గర నిలబడి అమ్మాయిలు వెంటపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ సోషల్ మీడియా. అదే కాకుండా పుట్టగొడుగులా చాలా డేటింగ్ యాప్స్ పుట్టుకొని వచ్చాయి. ఇక ఓ మేధావి ఏకంగా తనకు ఓ ఫుల్ టైం గర్ల్ ఫ్రెండ్ కావాలని డేటింగ్ యాప్స్లో కాకుండా లింక్డ్ఇన్లో యాడ్ ఇచ్చాడు. ఈ ప్రకటన చూసిన వాళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఎందుకంటే తనకు కాబోయే గర్ల్ ఫ్రెండ్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కార్పొరేట్ ఉద్యోగానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. దీంతో ఈ యాడ్పై పెద్ద చర్చ నడుస్తుంది. మరి అతడు పెట్టిన ఇన్ని షరతులకు ఓకే చెబుతూ ఏకంగా 26 మంది ఫుల్ టైం గర్ల్ ఫ్రెండ్ జాబ్కు అప్లై చేసుకోవడం మరో షాక్. లింక్డ్ఇన్ కూడా డేటింగ్ యాప్ తరహాలో నేటి యూత్ ఉపయోగిస్తున్నారు. దీంతో తాజాగా గురుగ్రామ్కు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన యాడ్ చాలా మందికి షాక్ కలిగిస్తోంది. తన వద్ద ఫుల్ టైం గర్ల్ ఫ్రెండ్ జాబ్ ఖాళీగా ఉందని దినేష్ అనే వ్యక్తి లింక్డ్ఇన్లో ఓ యాడ్ పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్టుకు ఉండాల్సిన అర్హతలు, బాధ్యతలు, లక్షణాలను కూడా చాలా క్లియర్గా ఆ యాడ్లో అతను పేర్కొనడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక తన డీటెయిల్స్ గురించి ఆ యాడ్లో పేర్కొంటూ తాను ప్రస్తుతం హర్యానాలోని గురుగ్రామ్లో నివసిస్తున్నానని, గతంలో టెక్ మహీంద్రా ఐటీ కంపెనీలో సీనియర్ అసోసియేట్ పదవిలో ఉన్నానని చెప్పాడు. తనకు ఫుల్ టైం హైబ్రిడ్ గర్ల్ ఫ్రెండ్ కోసం చూస్తున్నానని దినేష్ స్పష్టంగా తన యాడ్లో పేర్కొన్నాడు. అయితే ఈ గర్ల్ ఫ్రెండ్ జాబ్ ప్రకటనలో పేర్కొన్న అర్హతలు ఓ కార్పొరేట్ ఉద్యోగానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కంటే తక్కువ కాదు. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటంటే అభ్యర్థి బలమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి, అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొనాలి, అన్ని పరిస్థితుల్లోనూ మద్దతుగా ఉండాలి. అంతేకాదు అభ్యర్థికి చురుకైన కమ్యూనికేషన్, గౌరవం, అవగాహన, సానుభూతి, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వినే నైపుణ్యాలు కూడా ఉండాలట. అలాగే ఈ పాత్రకు సెన్స్ ఆఫ్ హ్యూమర్, దయ, సానుకూల మనస్తత్వం చాలా అవసరమని దినేష్ పేర్కొన్నాడు. ఇంకో షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ ఫుల్ టైం హైబ్రిడ్ గర్ల్ ఫ్రెండ్ పోస్టుకు ఇప్పటివరకు 26 మంది దరఖాస్తులు చేసుకోవడం. అయితే 26 దరఖాస్తులను యాక్సెప్ట్ చేసిన దినేష్ తర్వాత దరఖాస్తులను స్వీకరించడం ఆపేశాడు. ఇక ఈ జాబ్ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతుంటే చాలామంది ఉద్యోగానికి జీతం ఎంత అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దినేష్ దరఖాస్తులను స్వీకరించడం ఆపేయడంతో అతనికి కావలసిన గర్ల్ ఫ్రెండ్ దొరికి ఉంటుందని, ఆల్ ది బెస్ట్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.